హాయ్ మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. జాబ్ క్యాలెండర్ వచ్చేసింది. డిఎస్సి అక్టోబర్లో ఉంటుంది. మధ్యలో టెట్ నోటిఫికేషన్ వస్తుంది. ఎలా వచ్చినా అయితే మీరైతే సిద్ధంగా ఉండాలా. ఎస్ఐ కానిస్టేబుల్ అందరూ అలర్ట్, బీ అలర్ట్. సో ఇందులో భాగంగా జామెట్రీకి సంబంధించి ట్రయాంగిల్ పార్ట్స్ డిస్కస్ చేద్దాం. ఈ వారం అంతా ట్రయాంగిల్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం, షార్ట్ వీడియోస్. సో అందులో భాగంగా త్రిభుజం, ట్రయాంగిల్. త్రిభుజం అంటే ఏంటంటే 3 భుజాలు గల బహుభుజిని త్రిభుజం అంటారు. 1 2 3 ఇదొకటి, ఇలా చెప్తాం. సో లేదు అంటే సరేకియాలు కాని 3 రేఖాఖండాలను కలపగా ఏర్పడే సమృత పటాన్ని త్రిభుజం అంటారు. ఓకేనా? సో ఏబిసి. ఇప్పుడు ఇందులో భాగంగా ఈ త్రిభుజం యొక్క ధర్మాలు తెలుసుకుందాం. త్రిభుజ ధర్మాలు. త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఉంటాయి. త్రిభుజంలో ఎన్ని కోణాలు ఉంటాయి? 3 కోణాలు. ఈ 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఆ తర్వాత త్రిభుజం యొక్క బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. సో తర్వాత త్రిభుజం యొక్క బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే ఏంటంటే ఇది ఇక్కడ పొడిగించినాం అనుకో, డి వరకు ఇట్లా. సో ఇక్కడ ఉంది కదా, ఫర్ సపోజ్ ఇక్కడ 130 ఉంది అనుకుందాం. అంతరాభిముఖ అంటే లోపల ఆపోజిట్. ఇది ఒక 65, ఇది ఒక 65 అనుకుందాం. మీ ఇష్టం, ఎలా అయినా సరే ఉండొచ్చు. ఇది 60, ఇది 70. చూడండి, ఈ రెండింటి మొత్తం 130 కదా. అలా త్రిభుజం యొక్క బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. తర్వాత త్రిభుజంలో ఏ 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువగా ఉండాలి. అంటే ఈ ఏబిసి కదా, ఏబి ప్లస్ బీసీ ఈజ్ గ్రేటర్ దాన్ సిఏ. త్రిభుజంలో ఏ 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువగా ఉండాలి. వాటి భేదం తక్కువగా ఉండాలి. దీన్నే త్రిభుజ అసమానత్వపు నియమం అంటారు. అర్థమైందా? త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. త్రిభుజంలో ఏ 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువగా ఉండాలి. వాటి భేదం తక్కువగా ఉండాలి. అప్పుడే త్రిభుజం నిర్మించబడుతుంది. ఫర్ సపోజ్ 3 4 6 తీసుకుందాం. ఈ త్రిభుజం నిర్మించబడుతుందా లేదా అంటే యాడ్ చేయి. 3 + 4 ఎంత? 7. 7 పెద్దదే, 6 పెద్దదే? 7 పెద్దది. కాబట్టి కండిషన్ సాటిస్ఫై. డిఫరెన్స్ 4 - 3, 1 పెద్దదే, 6 పెద్దదే? 6 పెద్దది. కాబట్టి ఇలా 2 కండిషన్లు సాటిస్ఫై కావాలి. అప్పుడే మనం త్రిభుజం నిర్మించాం. సో తర్వాత త్రిభుజం యొక్క బాహ్య కోణము దాని పక్కనే అంటి ఉన్న అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఇది 130 కదా, ఇది 50 డిగ్రీస్ అవుతుంది. ఇలా త్రిభుజ ధర్మాలు అనేవి నేర్చుకోవడం జరుగుతుంది. అర్థమైందా? సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.